ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీ వందనాలు. దేవుని వాక్యాలను మనం వెళ్దాము. గమనించండి, ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ ప్రకారంగా చూస్తే 7 యుగాలు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, లోకం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7 యుగాలుగా ఉన్నాయని 7 యుగాలు ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. ఆ యుగాల పేర్లేంటి? ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఇంకేమన్నా యుగాలు రాబోతున్నాయా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే యుగాల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అయితే బైబిల్ ప్రకారంగా మనం చూసుకోవాలా యుగాలు కనుక ఈరోజు చూద్దాం. మనం చూసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. బైబిల్ ప్రకారంగా ఎన్ని యుగాలు ఉన్నాయి, ఆ యుగాల గురించి తెలుసుకున్న కృపను మాకు దయచేయండి. మీ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధి ప్రభా ఇక్కడ ఉంచండి. ప్రభా నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ప్రభా మంచి జ్ఞానాన్ని కలిగించండి. బైబిల్ని పరిశీలించి చదువుకునే విధంగా, పరిశోధించే విధంగా, అనేక సత్యాలు తెలుసుకునే విధంగా ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనకు ఆటంకం వస్తున్న సమస్త దురాత్మ అంధకార శక్తులను నజరుడైన యేసు తలమున ఆజ్ఞాపిస్తూ, ఈ కుమారుడు యేసుక్రీస్తు వారిని మాత్రమే సంపూర్తిగా మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనిద్దాము, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం: మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను. గమనిస్తున్నారా ప్రియమైన సోదరి సహోదరులారా? దుష్టకాలము అనే దగ్గర ఫుట్ నోట్లో దుష్టయుగము అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన యుగము దుష్టకాలము. యేసుక్రీస్తు వారు వచ్చిన యుగంలోనే మనం కూడా ఉన్నాం కనుక ఇది దుష్టయుగం. అసలు ఈ దుష్టయుగం ఎన్నో యుగము, ఎన్ని యుగాలు గడిచిపోయినాయి. ఈ దుష్టయుగానికి ముందు ఎన్ని యుగాలు గడిచిపోయినాయి, ఇప్పుడు ఇంకా ఎన్ని యుగాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ యుగాల పేర్లు కూడా నేను చెప్తాను, ఒకసారి గమనించండి. ఫస్ట్ యుగం పేరు అనాదియుగం, 2వ యుగం పేరు అజ్ఞాన యుగం, 3వ యుగం పేరు మనస్సాక్షి యుగం, 4వ యుగం పేరు ధర్మశాస్త్ర యుగం, 5వ యుగం పేరు దుష్టయుగం, 6వ యుగం పేరు వెయ్యేండ్ల యుగం, 7వ యుగం పేరు శాశ్వత యుగం. ఇవి 7 యుగాలు అన్నమాట. ఈ దుష్టయుగం అనేది 5వ యుగంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా 5వ యుగంలో వచ్చి తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ చూడండి, 4 యుగాలు ముందు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఉంటున్న యుగం దుష్టయుగం. ఈ మనం ఉంటున్న యుగం దుష్టయుగం అని ఎందుకు రాయబడిందంటే, ఎందుకు దేవుడు రాయించాడంటే, ఇప్పుడు దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు. చాలామంది నమ్మరు ఈ విషయం. ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. గమనించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మనం దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. చూసారా, మనం యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు మాత్రమే దేవుని సంబంధులు. మిగతా వాళ్ళందరూ కూడా, లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా
దుష్టుని సంబంధులు, దుష్టుని ఎందున్నారు. ఇంకా పుట్టినట్లు చూస్తే దుష్టుని ఎందు పడి ఉన్నారు అంటే లోకమంతా కూడా దుష్టుని ఎందు ఉంది. ప్రస్తుతం ఈ యుగం అంతా కూడా దుష్టుని ఎందు పడింది కాబట్టి దీని దుష్ట యుగం అన్నాడు దేవుడు. అసలు యుగాలన్నీ కూడా దేవుడు సృష్టించినయే. అయితే ఈ యుగాన్ని సైతాను పరిపాలిస్తున్నాడు అన్నమాట. యుగాల సృష్టికర్త యేసుక్రీస్తు వారైతే పరిపాలన మాత్రము దుష్టుడు పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి దుష్టుడికి ఈ యుగాన్ని పరిపాలించే అధికారం వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదర సహోదరులా గమనించండి, ఇది దుష్ట యుగము, దుష్టుని పరిపాలిస్తున్న యుగం. అందుకే 2 కొరింథీ 4:4 ఉంటుంది, యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగం అంటే ఈ యొక్క 5వ యుగానికి సంబంధించిన దేవత సైతానుడు. యుగ సంబంధమైన దేవత అని అక్కడ మనం రాయబడి ఉంటుంది. దాని ప్రకారంగా 4 యుగాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 5వ యుగంలో ఉన్నాము. ఇక రాబో 2 యుగాలు ఉన్నాయి. ఇంకా రాబో యుగాలు ఉన్నాయని బైబిల్లో ఎక్కడుందాయా అని మీరు అనొచ్చు. నేను చూపిస్తాను ఎక్కడుందో. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాబో యుగములలో అనే మాట మనకు కనబడుతుంది. యుగము అంటలేదు, రాబో యుగము అంటలేదు, యుగాలలో అంటున్నాడు. అంటే ఒకటి కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకి ఆ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన గమనించండి, రాబో యుగములలో పరిశుద్ధాత్మ గురించి యేసు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మని ఎవరైతే దూషిస్తారో వారికంట యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదంటారు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట. కనుక ఈ యుగమే కాదు, ఇంకా రాబో యుగం ఉంది, రాబో యుగాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పిన కదా, రాబో యుగం 7 యుగం ఉంది, పోతే ఇంకా శాశ్వత యుగం ఉంది. ఇంకో విషయం మీకు చెప్పాలి, యుగం అంటే 1000 సంవత్సరాలు, అంతకంటే పైన కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు యుగం అనే మాటని కాలంగా వర్ణించారు, ప్రపంచంగా వర్ణించారు, లోకంగా వర్ణించారు. బైబిల్లో ఉంది, వివిధ రకాలుగా వర్ణించడం జరిగింది, రాయడం జరిగింది. అయితే ఎక్కువగా కాలం అనే దానికి తీసుకొని యుగంగా ఎక్కువ సార్లు బైబిల్లో రాశారు దేవుడు. కనుక ప్రేమేంద్రుడారా, ఇప్పుడు మనము దుష్టయుగంలో ఉన్నాము. రాబోయే 2 యుగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 యుగాలు గడిచాయి. కనుక ఈ దుష్టుని యందు యుగమంతా కూడా పడి ఉంది. ఈ దుష్టుని పరిపాలిస్తున్నాడు. ఈ యుగం నుంచి మనం తప్పించుకోవాలంటే, అంటే యుగ సంబంధమైన దేవత నుంచి మనం తప్పించుకోవాలంటే మనం యేసుక్రీస్తుని పూర్తిగా విశ్వసించాలి. ఇంకా విశ్వసించకపోతే విశ్వసించాలి. నరకం నుంచి కూడా తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారిని సంతోషంగా అంగీకరించాలి. ఎవరైతే అలా అంగీకరిస్తారో ఈ యుగ సంబంధం కాకుండా, సైతన సంబంధం కాకుండా దేవుని సంబంధంగా మనం జీవిస్తాం. మనకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు. గమనిస్తున్నారా? 7 యుగాలు ఉన్నాయి, 4 యుగాలు గడిచాయి. ఇప్పుడు మనం 5వ యుగంలో ఉన్నాం. 5వ యుగాన్ని దుష్టయుగం అంటారు. ఇక రాబోయే కాలంలో అన్ని యుగాల గురించి, ఒక్కొక్క యుగం గురించి నేను బాగా క్లారిటీగా మీకు చెప్తాను. ప్రస్తుతానికి మనం ఉన్న యుగము దుష్టయుగము. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చింది దుష్టయుగంలోనే. అందుకే గలితీలో ఉంటుంది ప్రస్తుతపు అంటది. ప్రస్తుతం అంటే ఇప్పుడే అర్థం. ఇంకోసారి ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, అంటే ప్రస్తుతం ఈ కాలం దుష్టకాలము విమోచింపవాలని. ఈ ప్రస్తుతం ఈ దుష్టకాలం నుంచి, ఇది దుష్టకాలం అని చెప్తాడు. ఈ దుష్టకాలం నుంచి అంటే దుష్టయుగం, ఈ దుష్టయుగం నుంచి మనల్ని విమోచించాలని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా యుగాల గురించి మీకేమైనా సందేహం ఉంటే తప్పకుండా
నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబరు నేను ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు యుగాల గురించి నేను చెప్తాను. కనుక ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోవడం కాదు, ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ సత్యాలు తెలుసుకునే విధంగా మీరు సహాయపడతారు. జ్ఞానం ఉండాలి మనకి. ఈ జ్ఞానం మనం తెలుసుకుంటే, ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, సైతాను క్రియల నుంచి, సైతాన్ యొక్క కబంధ హస్తాల నుంచి మనం బయటపెడతాం అన్నమాట. కనుక యుగ సంబంధ దేవత అయిన సైతాన్ నుంచి, అపవాది నుంచి, అపవాద అనుచరుల నుంచి మనం బయటపడాలంటే దేవుని జ్ఞానం కంపల్సరీ. మనం 5వ యుగంలో ఉన్నాము. లోకమంతా కూడా దుష్టిని అందున్నది. అయితే మనం దేవుణ్ణి ఎందున్నాము, ఈ నిజమైన దేవుని యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నాం. అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మీరు యుగాల గురించి మాతో మాట్లాడినారు. 7 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకమంతా ప్రభా 5వ యుగమైన దుష్టయుగం నందున్నారు. ఈ యుగము దుష్టయుగము, ఇది 5వ యుగము. ఇక రాబోయే 2 యుగాలు ఉన్నాయి ప్రభా. 1000 ఏండ్ల పరిపాలన యుగము, శాశ్వత యుగము. యుగాల గురించి అనేకులు తెలుసుకునే విధంగా సహాయం చేయమని. ఎందుకంటే యుగ యుగాలకు నువ్వు దేవుడే ఉన్నావు. యుగ యుగములో నీకు మహిమ కలుగును గాక. తండ్రి సహాయం చేయమని ప్రభా, నీ యందు విశ్వసించి కృప దయచేయమని. ఈ దృష్టిని పడకుండా ప్రభా, ఈ దుష్ట యుగంలో దృష్టిని పడకుండా నేను నమ్మి విశ్వసించి, నీవే నిజమైన దేవుని కుమారుడు అని విశ్వసించి నమ్మి నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసుల కృప దయచేయమని ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన బాధ సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.